నల్గొండ జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ ఎండల పెరిగిపోతుండడంలో చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చిల్డ్రన్ డాక్టర్ ఏదైతే అశ్విని పిల్లల ఆసుపత్రికి సంబంధించిన చిల్డ్రన్ డాక్టర్ హరీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో రోజు కూడా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఎండకు తట్టుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది. చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి సార్? నేను డాక్టర్ హరీష్, శ్రీ అశ్విని చిల్డ్రన్ హాస్పిటల్. ముఖ్యంగా ఈ మే అండ్ జూన్ ఈ 2 నెలలు ఎండలు బాగా కొడతాయి. ఎండలు మాత్రమే కాదు, హీట్ వేవ్ అంటారు దాన్ని. ఒక్క హీట్ వేవ్ అంటే ఏంటంటే, మనం జనరల్గా అందరు అనుకుంటారు ఎండలో తిరిగితే లేదా వేరే ఊరికి వెళ్ళి జర్నీ చేసి అట్లా ప్రతిసారి ఎండలో తిరిగితేనే మనకి ఎండ దెబ్బ కొడుతుంది అలా అనుకుంటారు. అది కొంచెం తప్పు. ఎందుకంటే ఎండలో తిరిగితేనే కాదు, ఇంట్లో ఉండి ఏసీలో ఉండి కూలర్ కింద ఉండి పైగా వేరే చుట్టుపక్కల ఉన్నా కానీ ఆడుకున్నా కానీ మనకి ఎండ దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఎండాకాలం అనేది ఉత్త వాటర్ తాగితే మనకి డీహైడ్రేషన్ కవర్ అవుతుంది అని అనుకుంటారు. కానీ మనకు లూజ్ అయ్యేది సాల్ట్స్, అంటే సోడియము, పొటాషియము, క్లోరిన్ మన బాడీలో ఉండేది. అవి మనకు తెలవకుండానే మన చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అయితే ఇది ఓన్లీ ఎండలో తిరిగితేనే కాదు, లోపల ఉన్నా కానీ ఇవన్నీ లాస్ అవుతాయి. సో ముఖ్యంగా వీటిని అన్నీ కవర్ చేయడానికి ఫస్ట్ మనము వీలైనంత జర్నీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వాటర్ అనేది మనకు గుర్తొచ్చినప్పుడల్లా పిల్లలకు ఆఫర్ చేయాలి. ప్లస్ మనం కూడా తాగాలి. ఈ వాటర్తో పాటు సమ్మర్లో ఉండే డ్రింక్స్, ముఖ్యంగా చల్లగా ఉండేటి ఏంటి, స్ప్రైటు, కూల్ డ్రింక్స్, ఈ థమ్స్అప్లు ఇది తాగితే సెట్ అవుతుంది అనుకుంటారు. కానీ అదే మనం చేసే తప్పు. ప్లస్ ముఖ్యంగా మనం పిల్లలు ఈ మధ్యలో నేను చూస్తున్నది ఏంటంటే గ్లూకోజ్ వాటర్ తాపిస్తుంటారు. అది కూడా చాలా పెద్ద తప్పు. అయితే మనం చేసుకోవాల్సింది ఏంది మరి? ఒకటి, ఇంట్లో చేసుకుంటారు కదా, మనం చిన్నప్పటి నుంచి మనము గంజి నీళ్ళు లేదంటే లెమన్ వాటరు లేదంటే ఇంటికాడ మజ్జిగ, అది ఓకే. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అయితే తాగడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏం చేయాలంటే 6 months ఎబవ్ నుండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు వస్తాయి. మళ్ళీ ఓఆర్ఎస్ అన్న అని మార్కెట్లో దొరికే బయట దొరికే అన్నీ తాగద్దు. ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది, అది ముఖ్యంగా అవాయిడ్ చేయాలి. ఓఆర్ఎస్ దాని కింద ఖచ్చితంగా WHO ఫార్ములా అని ఉంటుంది. దాన్ని మనకు 2 ప్యాకెట్లు వస్తాయి. దాంట్లో ఒకటి 200 ml కలిపేది, ఒకటి 1 లీటర్లు కలిపేది. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 200 ml కలిపేది 1 లీటర్లు కలపొద్దు, 1 లీటర్లు కలిపేది 200 ml కలపొద్దు. దాని మీద మనకు ఖచ్చితంగా డైరెక్షన్స్ ఉంటాయి. దాన్ని కాచి చల్లార్చిన నీళ్ళల్లో ఆ ఓఆర్ఎస్ వేసుకొని రోజుకొకటి దాపిస్తే మనకి ఇది కవర్ అయిపోతుంది. సార్, ఈ సమ్మర్లో మీ హాస్పిటల్కి చిల్డ్రన్స్ ఎవరన్నా ఈ వడదెబ్బ, ఫీవర్ రావడం ఇవన్నీ కూడా వస్తుంది? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు అసలు వచ్చే ఓపీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ రావు ఇప్పుడు. ఎందుకు? ఎండాకాలము ఈ వైరస్లు బ్యాక్టీరియాలు కాదు ఎక్కువ ఉండేది, ఈ ఎండ దెబ్బ వల్లనే. అదే ఎండ దెబ్బ వల్ల ముఖ్యంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి, మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు. ఒకటి, బేబీ యాక్టివ్నే ఉంటారు, డల్గా ఉండరు, బట్ టెంపరేచర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మినిమం 102, 103, 101 అట్లుంటుంది. ప్లస్ వీటికి అనుగుణంగా సంబంధించి ఏమేమి ఉంటుందంటే వామిటింగ్స్ అవుతాయి ఒకటి, ప్లస్ లూజ్ మోషన్స్, ప్లస్ కడుపు నొప్పి అంటారు. ఇవన్నీ ఎందుకు? ఈ యూరిన్ సరిగ్గా వెళ్ళకుండా వేడి చేసినప్పుడు ఇట్లా ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో వీటన్నిటిని మళ్ళీ మనం ఎండ దెబ్బ కదా మరి ఇంటికాడ ఉంటే ఎమ్మటే తగ్గుతుంది కదా అట్లా అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ అన్ని తాక్కుంటూ మినిమం 1 day, 1.5 day ఇట్లా రికవరీ స్టేజ్ అనేది ఉంటుంది. సార్, ముఖ్యంగా కూడా చిన్నపిల్లలకు మీరు చెప్తున్నారు వడదెబ్బ తగిలిందంటే ముఖ్యంగా సిమ్టమ్స్ ఏవి ఉంటాయి? ఏం సిమ్టమ్స్ కనబడగానే ఎమ్మటే డాక్టర్ దగ్గర వైద్యుని సంప్రదించాలి సార్? అదే కదా సార్, ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ టెంపరేచర్ అనేది సడన్గా రేజ్ అవుతుంది. ఇంటికాడ ఉన్నట్టే ఉంటాడు, 103, 104 ఫీవర్ వస్తుంటుంది. ప్లస్ సడన్గా ఒక 1-2 hours తర్వాత వామిటింగ్ స్టార్ట్ అవుతాయి, షివరింగ్ వస్తుంది. ఇవన్నీ ఈ ఎండ దెబ్బ లక్షణాలు అనమాట. చిన్నపిల్లలు ఓన్లీ 5 months, 2 months బేబీస్ వాళ్ళకి స్పెషల్గా వామిటింగ్స్ ప్లస్ లూజ్ మోషన్స్, ఈ 2 లక్షణాలు బిలో 6 months వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాళ్ళకి ఏం చేయాలి? మదర్ ఎక్కువ తాగాలి. ఇప్పుడు బిలో 6 months వాళ్ళకి మనం ఏది పడితే అది ఓఆర్ఎస్ తాపేయలేము. వాళ్ళకి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ మదరు ఓఆర్ఎస్ తాగడము, వాటర్ మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. ఎవరు? తల్లిపాలు ఇచ్చే మదర్.
మిగతాది ఫ్రూట్స్ అవన్నీ ఓఆర్ఎస్ అని రెగ్యులర్గా మనం చేసుకుంటాం. ముఖ్యంగా కూడా చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటుంటారు సార్. మొత్తం కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఇండ్లలో అమ్మవారు పోసింది తదితర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా వరకు వాళ్ళ ట్రీట్మెంట్ కొన్ని చేసే అవకాశాలు ఉంటాయి. మీరు డాక్టర్గా ఏం సూచనలు ఇస్తారు ఇన్ఫెక్షన్స్ రాకుండా మెయిన్ పని ఏంటంటే మనం బయటికి పోయేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చేసిండే చేతులు కడుక్కోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. చేతులు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, తర్వాత వాళ్ళని ముట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైము పిల్లలకు కూడా ఇంటికి రాగానే చేతులు కాళ్ళు కడిగిపించేసి చేస్తే 99% వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సార్, నల్గొండలో అశ్విని హాస్పిటల్ ముఖ్యంగా కూడా మీరు ట్రీట్మెంట్ చిన్న పిల్లలకు ఎన్ని సంవత్సరాలకు ట్రీట్మెంట్ తీసుకుంటారు? ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది సార్? సార్, ముఖ్యంగా చిన్నపిల్లల ట్రీట్మెంట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కాంచి 18 సంవత్సరాల వరకు పిల్లల డాక్టర్ గారు చూడొచ్చు. ఓకే, మేము ఇప్పుడు ఇక్కడంటే 6 ఇయర్స్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అనేది మనకు చాలా ఇప్పుడు ఓపీ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్నట్టే. మంచిగా ఉండదు అంతే. సమ్మర్ కాకుండా వేరే సీజన్ ఇది మొత్తం వింటర్లో మామూలుగా చలికాలం, వానాకాలం ఎక్కువ జబ్బులు ఏమొస్తుంటాయి సార్? మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సమ్మర్ అయిపోగానే మాన్సూన్ సీజన్ వస్తుంది, ఋతుపవనాల సీజన్ వస్తుంది. అప్పుడు ఈ వడగాలుల వర్షము, ఈ ఈదురుగాలుల వర్షం వస్తుంది. ఆ టైంలో స్టార్ట్ అయ్యేది ఏంది మెయిన్ కారణం మస్కిటోస్ వల్ల మనకి ఏమేమి వస్తుంది? మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. తర్వాత ఆ వాటరు ఎక్కువ అవడం వల్ల మన డ్రింకింగ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. దానివల్ల కలరా అంటే విరేచనాలు, ఈ వామిటింగ్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం మీ దగ్గర హాస్పిటల్కు సీరియస్గా వచ్చిన బేబీ ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ ఏం సంతృప్తి ఇచ్చింది సార్ మీకు మీ జర్నీలో? ఎట్లా? ముఖ్యంగా మేము ఇప్పుడు పెట్టి 6 ఇయర్స్ అవుతుంది సార్. జనరల్గా ఏ సీరియస్ పేషెంట్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తాము. అది నల్గొండలో కొంచెం తక్కువ, వేరే హాస్పిటల్స్ రిస్క్ తీసుకోరు ఎక్కువ. మేమైతే రిస్క్ తీసుకుంటాము. ప్లస్ ఇక బతకడానికి కావాల్సిన ఛాన్స్ ఎంత ఉన్నా 1% ఛాన్స్ ఉన్నా 100% కష్టపడేది ఇక్కడ అశ్విని హాస్పిటల్. ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారా? ఎస్ సార్. ఇప్పుడు జనరల్గా ఓవరాల్గా వరల్డ్ వైడ్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు. అంటే మామూలుగా పుట్టేటప్పుడు 2.5 కిలోలు పుడతారు కదా. మన దగ్గర 600 గ్రాముల పుట్టిన బేబీ అంటే కిలో కంటే కూడా 400 గ్రాములు తక్కువ బేబీ సర్వైవ్ అయింది. అది మోస్ట్ అచీవబుల్ పాయింట్ మా దగ్గర నుంచి. జనరల్గా ఇప్పుడు కూడా ఉన్నారు, ట్విన్స్ ఉంటారు, వాళ్ళు 1 కేజీ 1.5 కేజీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హోప్స్ కూడా ఉండవు అసలు. అంటే అటెండర్స్కి అంటే పేషెంట్ వాళ్ళకి మదర్కి అదే హోప్స్ ఉండవు. కానీ వాళ్ళు రికవరీ అయ్యి వెళ్ళేటప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది సార్? హోప్స్ లేనప్పుడు మళ్ళీ మీ హాస్పిటల్కి వచ్చి రికవరీ అయ్యి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక డాక్టర్గా ఎట్లా అనిపిస్తుంది? ఇక అదే కదండి మనకు గర్వం అంటే. ఇక ఆనందం, హ్యాపీనెస్ ఏదైనా అదొక్కటే. ఇక వేరే ఏది మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. పేషెంట్ వచ్చేటప్పుడు ఎట్లొచ్చిండు, ఏది ఏడ్చుకుంటూ టెన్షన్ పడుతుంటారు, మదర్స్ వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా సార్ మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం సార్, ఈసారి ఏమైనా కానీ ఇడికే వస్తాం సార్ అనేది మనకు హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వేసవి కాలంలో చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా సొంత వైద్యం కాకుండా కూడా ఇమీడియట్లీ డాక్టర్ని సంప్రదించి వైద్యుల సలహా ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో వంటి ఎండల మీద చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ హరీష్ చెప్తున్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.